Hello friends and well wishers of RK's Epic System of English. Friends, here in this video, we are going to see second video. The video here is how to develop English from newspaper articles. అంటే న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ ద్వారా తెలుగు ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు. ఈ సిరీస్లో మనం రెండో వీడియో చూడబోతున్నాం. ఫస్ట్ వీడియో వచ్చేసి మనం పవన్ కళ్యాణ్ గారి గురించి చూసాం. అందులో 2 వీడియోస్, ఒకటి ఆర్టికల్, నెక్స్ట్ ఆర్టికల్ నుంచి వచ్చిన వొకాబులరీ వర్డ్స్ ఏంటి. ఈసారి మనం అమరావతి గురించి చెందిన ఆర్టికల్ ఒకటి ఈ మధ్య హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది ఆర్టికల్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రేపు వస్తుంది వీడియో. ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి ఏ వర్డ్స్ నేర్చుకోవచ్చు, చాలా మంచి వర్డింగ్లు ఉన్నాయండి, చాలా గొప్ప వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రేపటి వీడియోలో మనం చూద్దాం అంతా కూడా. క్లియర్? సో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ద్వారా ఎలా నేర్చుకోవచ్చు. Friends, frankly speaking, by going through certain newspaper articles, surely we can enrich our communication skills. ఎందుకంటే అందులో వాడే వొకాబులరీ ఎక్స్పర్ట్స్ బాగా రాస్తారు కదా, ఆ రాసే విధానం చాలా బాగుంటుంది అంతా కూడాను. అంటే ఆ స్టైల్, ఓకే, రైటింగ్ స్టైల్, వన్స్ వీ డెవలప్ దట్ లెర్నింగ్ స్టైల్, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ మెనీ ఫోల్డ్స్. క్లియర్? లెట్స్ సీ. మరి ఈరోజు ఆర్టికల్ చూద్దాం. ఈరోజు ఆర్టికల్ వచ్చేసరికి అమరావతి గురించి. సో హెడింగ్ ఏమి ఇచ్చారు చూడండి. ఫ్రమ్ గోస్ట్ సిటీ టు మోడల్ సిటీ. ఫ్రమ్ గోస్ట్ సిటీ టు మోడల్ సిటీ అంటే ఒక దెయ్యాల నగరం నుంచి ఒక మోడల్ సిటీ అంటే కనుక దీన్ని ఒక నమూనాగా తీసుకుని, వా నగరం అంటే ఇలా ఉండాలబ్బా అని ఒక ఎగ్జాంపుల్గా ఉండేటువంటి దిశకు ఎదుగుతున్నగా వెళ్తున్నటువంటి నగరం అన్నట్టు. సో ఫ్రమ్ గోస్ట్ సిటీ టు మోడల్ సిటీ. గోస్ట్ సిటీ ఎందుకన్నారు? గత 5 సంవత్సరాలు అది ఎవరు పట్టించుకోకుండా అలాగా ఒక దెయ్యాల కొంపలాగా కట్టిన బిల్డింగ్స్ కానీ అవి కానీ మిగిలిపోయింది కాబట్టి దాన్ని గోస్ట్ సిటీని పేరు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అది గాడిలో పడి కాస్త ముందుకు పోతూ రాబోయే కాలానికి, రాబోయే తరాలకు ఒక సిటీ అంటే ఇలా ఉండొచ్చు మనకు నమూనాగా పోతుంది కాబట్టి మోడల్ సిటీగా పేరు పెట్టారు. సో ఫ్రమ్ గోస్ట్ సిటీ టు మోడల్ సిటీ. సరే చూద్దామా. Right. Ms. Naidu faces technical, financial and political challenges in building Amravati. కదా, అమరావతిని కట్టడంలో నాయుడు గారు ఫైనాన్షియల్, పొలిటికల్ అండ్ టెక్నికల్గా అంటే సాంకేతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక ఛాలెంజెస్ని అతను ఎదుర్కోబోతున్నారు అని చెప్తున్నారంట. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ ప్లే అంటే రాష్ట్రాల గోల ఎలా ఉందో చూస్తున్నారు ఇక్కడ. ఓకే, ఫైన్. Nara Chandrababu Naidu's return as Chief Minister of Andhra Pradesh has given a new life to his dream project. అంటే చంద్రబాబు నాయుడు తిరిగి రావడం అనేది తన కళల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సంథింగ్ అంటే అమరావతి కట్టాలనేటువంటి దానికి తిరిగి జీవం పుంజుకుంది, తిరిగి ఉత్సాహాన్ని నింపుకుంటుందని చెప్పడం అంతా కూడా. హ్యాస్ గివెన్ ఏ న్యూ లైఫ్ టు హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి. ద సిటీ విచ్ హ్యాడ్ బీన్ అబాండెండ్ అంటే కనుక వదిలివేయబడిన అంటే అలా వదిలివేయబడినటువంటి ఇది ఏదైతే ఉందో ద సిటీ విచ్ హ్యాడ్ బీన్ అబాండెండ్ ఆఫ్టర్ హీ లాస్ట్ ద 2019 అసెంబ్లీ ఎలక్షన్స్. ఎప్పుడైతే ఆయన 2019 ఎలక్షన్స్ ఓడిపోయారో అప్పటి నుంచి అది అలా నిలిపివేయబడ్డది. అఫ్ కోర్స్ నౌ ఇట్ ఈస్ పాయిజన్ టు రీక్లెయిమ్ ఇట్స్ స్టేటస్ యాజ్ ద క్యాపిటల్. ఇప్పుడు తిరిగి తన పునఃవైభవాన్ని, తిరిగి ఆ స్థితిని పొంది కొంచెం గాడిలో పడి ముందుకు పోతూ ఉంది స్థిరంగా అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఈజ్ పాయిజ్ టు రీక్లెయిమ్ అంటే తిరిగి మళ్ళీ యథాస్థితిని పొందుతుంది. పాయిజ్డ్ అంటే ఒక స్థిరమైనటువంటి స్థితిలో, అంటే స్టడీగా ఉండేటువంటి స్థితిలో అది ముందుకు పోతుంది, ఆ స్టేటస్తో ముందుకు పోయే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ. యాజ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2014, మిస్ నాయుడు హ్యాడ్ ప్లాన్ టు బిల్డ్ ఏ మోడర్న్ సస్టైనబుల్ సిటీ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కృష్ణా రివర్. 2014లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు మిస్ నాయుడు యాజ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా, హ్యాడ్ ప్లాన్డ్ అంటే ఒక ప్లానింగ్ చేశారు, ఒక ప్రణాళిక రచించారు. దేనికి? టు బిల్డ్ ఏ మోడర్న్ సస్టైనబుల్ అంటే కనుక స్థిరంగా కొనసాగేటువంటి సిటీ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద కృష్ణా రివర్ అంటే కృష్ణా నది ఒడ్డున అలా చక్కగా ఒక నగరాన్ని అతను ప్లాన్ చేశారు. హీస్ గవర్నమెంట్ డ్రాఫ్టెడ్ ప్లాన్స్ అండ్ ఎన్లిస్టెడ్ ద హెల్ప్ ఆఫ్ సింగపూర్ బేస్డ్ కంపెనీస్. అంటే నిర్మించడంలో అతను సింగపూర్ బేస్డ్ కంపెనీస్ యొక్క సహకారం కూడా తీసుకొని వాళ్ళతో కలిపి ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నారు. డ్రాఫ్టెడ్ ప్లాన్స్, కొన్ని ప్లాన్స్ రెడీ చేశారు. ఎన్లిస్టెడ్ ద హెల్ప్ ఆఫ్ సింగపూర్ బేస్డ్ కంపెనీస్, వాళ్ళతో ఒక
వర్కౌట్ చేసి ఒక ప్రోగ్రామ్, ఒక ప్లాన్ని రెడీ చేస్తారు. మిస్టర్ నాయుడు హూ హ్యాస్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ హిజ్ అడ్మిరేషన్ ఫర్ సింగపూర్. అడ్మిరేషన్ అంటే అభిమానం. ఎప్పుడు కూడా సింగపూర్ని ఒక మోడల్ సిటీగా తీసుకుంటూ వా అలాంటి నగరం మనకు కూడా ఉండాలబ్బా అనుకుంటే, ఎందుకంటే మనకు అడ్వాన్స్డ్గా టెక్నాలజికల్గా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ చాలా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింగపూర్లో చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే అలాంటి సిటీ ఇక్కడ మనకు ఏపీలో అమరావతిలో ఉండాలని అతను ఇప్పుడు కూడా కలలుగనేవాళ్ళు అనమాట. అందుకని ఇక్కడ ఏమన్నారు, సో హూ హ్యాస్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ అడ్మిరేషన్ ఫర్ సింగపూర్ వాస్ కీన్ టు బిల్డ్ ఎ సిమిలర్ సిటీ దట్ బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ హై లివింగ్ స్టాండర్డ్స్. అంటే అటువంటి సిటీ ఒకటి ఇక్కడ మనకు అమరావతిలో ఉండాలని భావిస్తూ, అందులో ఏమి ఉండాలంట, ఒకటి ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక అభివృద్ధి ఉండాలి, పర్యావరణటువంటి స్థిరత్వం ఉండాల్సి ఉంటుంది, అలాగే ఉన్నత జీవన ప్రమాణాలు ఉండాలి. అలాంటివన్నీ సెట్ చేసుకుంటూ ముందుకు పోయేందుకు అతను ఒక ప్లాన్ చేశారు అప్పట్లో. ద స్టేట్ అసెంబ్లీ పాస్డ్ ఏ రెజల్యూషన్ టు లొకేట్ ద క్యాపిటల్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద స్టేట్. అంటే దీన్ని ఒక క్యాపిటల్గా ఉంచడానికి అసెంబ్లీలో ఒక బిల్ని కూడా తీర్మానం చేసి దాన్ని పాస్ చేశారు అంతా కూడాను. సో ద స్టేట్ అసెంబ్లీ పాస్ ది రెజల్యూషన్ ఒక తీర్మానం, అందరూ కూడా దాన్ని ఓకే చేస్తూ ఆమోదించారు. ద ఇనిషియల్ విజన్ డాక్యుమెంట్స్ ఎయిమ్ టు మేక్ అమరావతి వన్ ఆఫ్ ద టాప్ 3 లివబుల్ సిటీస్ ఇన్ ద వరల్డ్ విత్ మోర్ దాన్ 50% గ్రీన్ కవర్. అంటే ఆయన డిజైన్ చేసింది ఎలా ఉందంటే కనుక, ద ఇనీషియల్ అంటే ముందుగా ఆయన ఒక ముందు చూపుతో పెట్టిన డాక్యుమెంట్ ఎలా ఉందంటే, ఎయిమ్ టు మేక్ అమరావతి వన్ ఆఫ్ ద టాప్ 3 లివబుల్ సిటీస్. అంటే ప్రపంచంలోనే 3 అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన నగరం తీసుకుంటే అందులో ఒకటి ఉండే విధంగా ఆయన ప్లాన్ చేశారు. ఇక్కడ వన్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా సరే ఎండింగ్లో ప్లూరల్ ఫామ్ ఉండాలి. అందుకని వన్ ఆఫ్ ద టాప్ 3 లివబుల్ సిటీస్ అని వాడారు. సిటీస్ అంటే ఇందులో నుంచి ఉన్నటువంటి మంచి మంచి వొకాబులరీ వర్డ్స్ని ఇలా ఏరి అంటే దాన్ని పట్టుకుని సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో రాబోతుంది, రేపు వీడియో రిలీజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అందులో మీరు మంచి మంచి వొకాబులరీ వర్డ్స్ని ఎట్లా యూజ్ చేయాలనేది అందులో చూద్దాం. క్లియర్? సో 50% గ్రీన్ కవర్ అంటే ఏదైతే నగరం చేస్తున్నారో ఏర్పాటు చేస్తారో అందులో 50% అంతా కూడా ప్రకృతికి గ్రీన్ కవర్ అంతా కూడాను ప్రకృతిమయంగా చక్కగా చూడడానికి చాలా బాగుంటుంది. ప్రపంచంలోనే 3 ముఖ్యమైన నగరాలు తీసుకుంటే అందులో ఖచ్చితంగా మనకు నిలబడుతుందనే విధంగా తయారు చేయాలనుకున్నారు. విత్ క్యాపిటల్ ఏరియా ఆఫ్ 217 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 2017 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో నిర్మించాలనుకున్నారు. అమరావతి వాస్ టు హౌస్ ఏ గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా కల్చర్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ అండ్ టూరిజం సిటీ. ఇలాగా అన్ని రకాల వాటితో కలిపి ఒక హబ్, ఒక ప్రధాన కేంద్రంగా, నగరంగా, రాజధానిగా దీన్ని నిర్మించాలని అతను అనుకున్నారు. ద కార్నర్స్టోన్ ఆఫ్ ద సిటీస్ డెవలప్మెంట్ వాస్ ద ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అండర్ విచ్ 29,966 farmers contributed approximately 34,400 acres of land to the Naidu government. The cornerstone of the city's development. అసలు ఈ నగరాభివృద్ధికి ఒక కార్నర్ స్టోన్ అంటే ముఖ్యమైన మెట్టు ఎప్పుడు పడిందంటే కనుక, ఒక విధంగా చెప్పాలంటే కార్నర్ స్టోన్ ఆఫ్ ద సిటీస్ ఈ డెవలప్మెంట్కి కావాల్సిన మొదటి మెట్టు, ముఖ్యమైన మెట్టు ఎప్పుడు పడ్డదంటే కనుక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రకటించిన తర్వాత. అంటే మీ భూములు మాకు కావాలి సోదరులారా అని రైతు సోదరులను అడిగినప్పుడు అక్కడ 29,966 మంది ఫార్మర్స్ ముందుకు వచ్చి 34,400 ఎకరాలను వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది చాలా ఒక గొప్ప మెట్టుగా అంటే ఒక మొదటి మెట్టుగా మనం భావించవచ్చు. దాన్ని ఆ మొదటి మెట్టుని ఆ ముందు స్టెప్ని కార్నర్ స్టోన్ అంటారు. ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద సిటీస్ డెవలప్మెంట్ అంటే మూల స్తంభంగా ముఖ్యమైనటువంటి మెట్టుగా మనం ప్రకటించవచ్చు. సో ల్యాండ్ టు ద నాయుడుస్ గవర్నమెంట్. ఇన్ రిటర్న్ వాళ్ళకు అందుకు ప్రతిఫలంగా వీళ్ళు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. దేవర్ ప్రామిస్డ్, వాళ్ళకు ప్రామిస్ చేయబడింది ఏమంటే యాన్యుటీ పేమెంట్స్ అంటే సంవత్సరం కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేలాగా. రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి ఉండడానికి లేదా కమర్షియల్గా కొన్ని ప్లాట్స్ ఇచ్చే విధంగా అంటే కొన్ని స్థలాలు ఇచ్చే విధంగా. అండ్ సోషల్ బెనిఫిట్స్ సచ్ యాజ్ లోన్ వైవర్స్ అండ్ పెన్షన్స్, వాళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా, ప్లస్ ఏదైనా లోన్స్ ఉంటే ఆ లోన్ తీసే విధంగా ఇలాంటి కొన్ని ఒప్పందాలతో ఈ 29,966 మంది ఫార్మర్స్ రైతులు ముందుకు వచ్చి ఈ ఒప్పందం తీసుకోవడమే ఒక ముఖ్య మూల స్తంభంగా ఈ నగరాభివృద్ధికి మనం అప్పుడు పునాది పడింది అని చెప్తున్నారు అంతా కూడా. సో ద గవర్నమెంట్ envisaged an inclusive development which would benefit those who had contributed
ద గవర్నమెంట్ ఎన్విసేజ్డ్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఒక ఇంక్లూజివ్ అంటే సమగ్ర అభివృద్ధి అంతా కలిపి వచ్చే ఒక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఏమవుద్ది, హూ హ్యాడ్ కంట్రిబ్యూటెడ్ ల్యాండ్ అండ్ ఫాస్టర్ కమ్యూనిటీ సపోర్ట్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఫార్మర్స్ కానీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళందరి యొక్క బెనిఫిట్కి ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోతుందని చెప్పుకొచ్చారు అప్పుడు. కానీ అదేమైంది, హవెవర్ ఏదేమైనప్పటికీ, హవెవర్ అంటే ఏదేమైనా అంటే అంతగా సింగపూర్ లాగా కట్టాలి, ఇందులో ఇన్ని రకాల నగరాలు ఉండాలి, ఏంటిది నాలెడ్జ్ సిటీ లేదా సైన్స్ సిటీ ఇట్లా రకరకాల అనుకున్నారో ఈ అన్ని కళల రూపాలతో ముందుకు పోతున్న ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదేమైనప్పటికీ హవెవర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ డిస్రప్టెడ్ ఇన్ 2019 అంటే డిస్రప్ట్ అంటే బ్రేక్ పడ్డం అంటే ఆగిపోవడం, ఇది ఆగిపోయింది. సో హవెవర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ డిస్రప్టెడ్ ఇన్ 2019 when వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. ఎప్పుడైతే అతను అధికారంలోకి వచ్చాడో ఈ పర్టికులర్ అభివృద్ధికి చుక్కు ఎదురైంది అంటే అంతటితో ఆగిపోయింది. అండ్ ఇంట్రడ్యూస్డ్ హిస్ కాంట్రవర్షియల్ 3 capitals ప్లాన్, Visakhapatnam as the administrative capital, Amravati as the legislative capital and Kannur as the judicial capital. అంటే ఈ 3 రాజధానుల పథకాన్ని అతను తీసుకొచ్చారు. మరి మీరు అనుకుంటారు సార్ ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీ కదా, కరెక్ట్ మనకు తెలిసిన స్టోరీనే, కానీ మనకు తెలిసిన స్టోరీనే చక్కటి ఇంగ్లీష్ భాషలో కూడా మనం చెక్ చేసుకుంటే కనుక ఒకసారి చదివితే ఓహో చాలా బాగుంది కదా, తేలిక అర్థమవుతుంది కదా అనేటువంటి మన కథే మనకు ఇంగ్లీష్లో చూస్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. దానిలో నుంచి దాగున్నటువంటి మంచి మంచి వొకాబులరీ వర్డ్స్ ఏంటో రేపటి వీడియోలో చూసినప్పుడు ఓహో ఈ వర్డ్స్ మనం ఇలా వాడచ్చా మన సొంతగా అనేటువంటి ఒక అలవాటు మనకు వస్తుందంతా కూడా. క్లియర్, చూద్దాం. సో ఈ 3 క్యాపిటల్ని తీసుకొచ్చారు. సో మిస్టర్ రెడ్డి హాల్టెడ్ కన్స్ట్రక్షన్ ఇన్ అమరావతి అంటే జరుగుతున్న అమరావతి యొక్క అభివృద్ధినతను హాల్ట్ అడ్డుకున్నారు. దిస్ అండర్మైండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అంటే ఇది చేయడం అనేది ఎవరైతే ముందుకు వచ్చి పెట్టుబడులు పెడదాం అనుకుంటారో వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కాస్త తగ్గించింది. అండర్మైన్ అంటే దాన్ని దెబ్బతీయడం అనమాట, తగ్గించడం. ఇది ఇన్వెస్టర్స్ ఎవరైతే ముందుకు వస్తూ ఉంటారో వాళ్ళ ఆత్మస్థైర్యం కొంచెం దెబ్బతిన్నది. హిస్ 3 capitals ప్లాన్ స్పార్క్డ్ ప్రొటెస్ట్ అమాంగ్ ఫార్మర్స్. ఇది ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక రకమైన అలజడిని ఇది లేపిందనమాట ఇక్కడ. అంటే ఈ బిల్లుకి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా ముందుకు కదిలారు. ఆ ప్లాన్ అనేది వాళ్ళకు కాస్త వ్యతిరేకంగా వాళ్ళు ముందుకు వచ్చారనమాట ఇక్కడ. ద సెసేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ వర్క్, ద సెసేషన్ అంటే కనుక స్టాపేజ్ ఆగిపోవడం. ద సెసేషన్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ హ్యాడ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్. అలా ఆపివేయడం అనేది నిర్ధాంతరంగా అలా ఆపివేయడం అనేది ఆర్థికంగా సాంఘికంగా అనేక పరిణామాలకి అంటే కొంత నెగిటివ్ అనమాట, ఆ నెగిటివ్ పరిణామాలకి దారితీస్తుంది. అన్ఫినిష్డ్ అండ్ డ్యామేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్డ్ కంప్లీషన్ కాస్ట్. అన్ఫినిష్డ్ అలా వదిలేపడ్డటువంటి కన్స్ట్రక్షన్ అంటే కొన్ని బిల్డింగ్స్ కట్టారు యాక్చువల్గా, ఎవరికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఉండడానికి కాను కొన్ని పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ 5 ఏళ్ళ నుంచి అలా ఉండడం వల్ల కొంచెం డ్యామేజ్ అవ్వడం కానీ మళ్ళీ దానికి తిరిగి రిపేర్ చేయడం కానీ అది కాస్ట్ ఇంకా పెంచేస్తుంది. ఇక్కడ దాని మీద పెట్టేటువంటి కాస్ట్ రిపేర్ అంతా పెంచుతుంది ఇంకా. అన్ఫినిష్డ్ అండ్ డ్యామేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్డ్ కంప్లీషన్ కాస్ట్ అండ్ అమరావతిస్ క్రెడిట్ రేటింగ్స్ టుక్ ఏ హిట్. అంటే అమరావతి మీద పెట్టిన క్రెడిట్ పాయింట్స్ అంటే అది రేటింగ్ పరంగా ఇంత బాగుంటుంది ఇంత సూపర్గా ఉంటుంది అన్నట్టుగా ఒక రేటింగ్ పరంగా అది పడిపోతుంది అంతా కూడా. ఒక విధంగా ఒక నగరాన్ని అభివృద్ధి చేసేటప్పుడు కొంత అప్పులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి ఉన్న రేటింగ్ కూడా ఒక రకమైన మనకి ఎలాగైతే సిబిల్ స్కోర్ అంటారో ఇక్కడ కూడా ఒక విధంగా రేటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి రేటింగ్ కూడా పడిపోతుంది అంతా కూడా. యాజ్ పర్ వైట్ పేపర్ రీసెంట్లీ రిలీజ్డ్ బై మిస్టర్ నాయుడు. ఇప్పుడు నాయుడు గారు ఈ మధ్య శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా, దాని ప్రకారంగా చూసుకుంటే అది స్టేటస్ ఎలా ఉంది, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయింది క్లియర్గా స్పష్టంగా అందులో మెన్షన్ చేశారు. ద ఎకనామిక్ ఫాల్అవుట్ ఇంక్లూడెడ్ జాబ్ మైగ్రేషన్, డిక్రీస్డ్ ప్రాపర్టీ వాల్యూస్ అండ్ లాస్ట్ రెవెన్యూ ఆపర్చునిటీస్. అంటే ఈ ఆర్థికంగా పతనం అయిపోవడం దేనికి దారి తీస్తుందంటే కనుక ఒకటి జాబ్ మైగ్రేషన్, ఇక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడ నుంచి ఉద్యోగాల వాళ్ళు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడం, డిక్రీజ్డ్ ప్రాపర్టీ వాల్యూస్ ఉన్నటువంటి ప్రాపర్టీ వాల్యూస్ కొంచెం తగ్గిపోవడం, ఓకే, లాస్ట్ రెవెన్యూ ఆపర్చునిటీస్ ఆర్థికంగా వచ్చే అవకాశాలు సన్నగిలడం అవన్నీ పోవడం జరిగిందంతా కూడా. విత్ మిస్టర్ నాయుడుస్ రిటర్న్, ఎప్పుడైతే నాయుడు గారు మళ్ళీ తిరిగి వచ్చారో సీఎంగా, దెర్ ఈస్ నౌ ఆప్టిమిజం ఇన్ అమరావతి. ఆప్టిమిజం అంటే ఆశావాదం, ఆప్టిమిస్ట్ అంటే అలాగా హోప్ఫుల్గా థింక్ చేసే వ్యక్తిని, హోప్ఫుల్గా థింక్ చేసి ఆలోచించే వ్యక్తిని ఆప్టిమిస్ట్ అంటారు.
ఆపోజిట్ తెలుసు కదా, పెసిమిజం, నిరాశావాదం. అలా ఆలోచించే వ్యక్తిని పెసిమిస్ట్ అంటారు. పెసిమిస్ట్, ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్ ఆశావాది, పెసిమిస్ట్ నిరాశావాది. ఆప్టిమిజం ఆశావాదం, పెసిమిజం నిరాశావాదం. ఎప్పుడైతే మిస్టర్ నాయుడు రిటర్న్ తిరిగి వచ్చారో, విత్ మిస్టర్ నాయుడుస్ రిటర్న్ దెర్ ఈస్ నౌ ఆప్టిమిజం ఇన్ అమరావతి. అమరావతిలో ఒక ఆశ చోటు చేసుకుంది. ఈస్ ప్రైమరీ ఫోకస్ విల్ బి ఆన్ మొబిలైజింగ్ రిసోర్సెస్. అంటే ఆయన మొదటి ఫోకస్ అంతా కూడా దేని మీద అంటే అమరావతిని కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సినటువంటి వనరుల్ని సమీకరించుకోవడం. మొబలైజ్ అంటే కనుక సమీకరించుకోవడం అంతా కూడాను. సో మొబలైజింగ్ రిసోర్సెస్, రిస్టోరింగ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తున్నారో ముందుకి వాళ్ళ కాన్ఫిడెన్స్ నిలబెట్టాల్సి ఉంటుంది. అండ్ కంప్లీటింగ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ 5 years. ఈ 5 yearsలో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి అని అతను భావిస్తున్నారు. విధిన్ అన్నప్పుడు మనం ఎక్కువగా విత్ ఇన్ విడగొడతాం, బ్రేక్ చేయకూడదు, కలిపి రాయాలి విదిన్ 5 years. హౌఎవర్ ఏదేమైనా, అంటే అలా నాకు కంకణం కట్టుకున్నా లేదంటే చేయాలని చాలా బలంగా కోరికతో ఉన్నా, హౌఎవర్ దెర్ ఆర్ సెవరల్ ఛాలెంజెస్, బోల్డ్ అన్ని ఛాలెంజెస్ ఆయన ముందు ఉన్నాయి, సవాళ్ళు, చాలా సవాళ్ళు ఆయన ముందు ఉన్నాయి. ద ఫస్ట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ మొబిలైజింగ్ ఫండ్స్ ఇన్ ఏ సస్టైన్డ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. అంటే స్థిరమైన ఆర్థికాభివృద్ధి ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సినన్ని నిధులు కావాల్సి ఉంటుంది. సో నిధులు కొరత ఎక్కువగా ఉంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారండి మొదటి పాయింట్. అది అంటే మొదటి అడ్డంకి. ద ఫస్ట్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ మొబిలైజింగ్ ఫండ్స్ ఇన్ ఏ స్ట్రెయిన్డ్ ఎకనామిక్, ఇన్ ఏ స్ట్రెయిన్డ్ ఎకనామిక్. స్ట్రెయిన్డ్ అంటే బాగా దెబ్బతిన్న, ఈ దెబ్బతిన్న ఎకానమీని కొంచెం పైకి తీసుకురావాలంటే ముందు ఫండ్స్ కావాలి ఒకటి. సెకండ్ స్ట్రెయిన్ అంటే కనుక, స్ట్రెయిన్ అంటే కదా చాలా స్ట్రెయిన్ అవుతున్నారు, స్ట్రెయిన్ అంటే బాగా దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను తిరిగి తీసుకోవడానికి కొంచెం ఫండ్స్ ఎక్కువ కావాలి ఒకటి. మిస్టర్ నాయుడు విల్ హ్యావ్ టు సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్. అంటే ఇతనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, అలాగే హ్యావ్ టు సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్, చాలా ఇన్వెస్ట్మెంట్స్ను పట్టు తీసుకురావాల్సి వస్తుంది, సమీకరించుకోవాల్సి ఉంటుంది. ద సెకండ్, ఫస్ట్ వన్ ఫండ్స్ ప్రాబ్లం. ద సెకండ్ ఈజ్ బిల్డింగ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. అంటే ఇక్కడికి వచ్చి మన అమరావతిలో కానీ అట్లీస్ట్ ఆంధ్రాలో కొన్ని ఏరియాస్లో కానీ ఇన్వెస్టర్స్ వచ్చి డబ్బులు పెట్టాలంటే కనుక వాళ్ళకు ఒక నమ్మకం ఉండాలి కదా. ఇన్వెస్ట్ చేసేందుకు వచ్చిన వాళ్ళంతా కూడాను, అంటే కొంతమంది ఫారినర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంతమంది మన ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, కొంతమంది మన లోకల్ పీపుల్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా దాని మీద ఇన్వెస్ట్ చేయాలంటే కనుక కొంత నమ్మకం ఉండాలి, ఎస్ ఇది స్థిరంగా ఉంటుంది. లేదంటే వాళ్ళకి డౌట్ వచ్చిందనుకో, మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత పోతుంది, మళ్ళీ మారుస్తారు, అలాంటి ఎవరు వస్తారు, ఎవరు రారు కదా. ఒక స్థిరమైనటువంటి ఒక రాజధాని ఉండాల్సి ఉంటుంది, అందుకు చెప్తారు అనమాట. సో అతను ముందున్న రెండో సవాల్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడం. ద డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి ఇస్ మార్డ్ బై అన్సర్టనిటీస్ అండ్ డిలేస్. MARRED, మార్డ్ అన్నా కూడా స్టాప్డ్ అని అనమాట. ఇక్కడ స్టాప్డ్ అంటే ఆపివేయబడ్డది, ఓకే, దెబ్బతీయబడ్డది అనమాట. ఈ అమరావతి యొక్క అభివృద్ధి దెబ్బతీయబడ్డది. అన్సర్టనీస్, కొన్ని అనిశ్చిత కారణాల వల్ల. డిలేస్ అంటే వాయిదాల మీద అలా వెళ్ళడం వల్ల. క్రియేటింగ్ స్కెప్టిసిజం అమాంగ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్. స్కెప్టిసిజం అంటే కనుక ఒక డౌట్ అనమాట, అరే ఇది అవుద్దా అవదా, కుదరదా, డోలాయమానం, అటా ఇటా అనేటువంటి ఒక సందేహాన్ని ఈ ఇన్వెస్టర్స్ల మధ్యలో ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాలు అలాగా వాళ్ళ మధ్యలో ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇప్పుడు దాన్ని అన్నీ తీసేసి మళ్ళీ తిరిగి నిలుపాలంటే కొంచెం కష్టం అవుతుంది. టు ట్యాకిల్ దీస్ 2 challenges, మిస్టర్ నాయుడు విల్ హ్యావ్ టు అడాప్ట్ ఏ మల్టీఫేస్డ్ అప్రోచ్. అంటే ఒక బహుముఖమైనటువంటి పథకంతో, అంటే ఒకవైపు నిధులు తెచ్చుకుంటూ, ఇంకోవైపు ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకాన్ని చూరుకుంటూ, ఇంకోవైపు ప్రజల్ని చక్కగా పరిపాలిస్తూ, ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, వాటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది అనేక రకాలుగా అని చెప్తున్నారు అనమాట. టు ట్యాకిల్ దీస్ 2 challenges, మిస్టర్ నాయుడు విల్ హ్యావ్ టు అడాప్ట్ ఏ మల్టీఫేస్డ్ అప్రోచ్. ఓకే, హిస్ అడ్మినిస్ట్రేషన్ విల్ నీడ్ టు క్లియర్లీ స్టేట్ ద ప్రాజెక్ట్స్ రోడ్ మ్యాప్. ఇతను ఖచ్చితంగా ఇతని అడ్మినిస్ట్రేషన్ అంటే తన నిర్వహణలో చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ. ఏమంటే కనుక అమరావతి ఇదిగో ఇలా కడతాము, ఇదిగో ఇన్ని డబ్బులు ఇక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి ఇలా ఫస్ట్ ఫేజ్ ఇది, సెకండ్ ఫేజ్ ఇది అని ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ఒకటి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. హీస్ అడ్మినిస్ట్రేషన్ విల్ నీడ్ టు క్లియర్లీ స్టేట్ ద ప్రాజెక్ట్స్ రోడ్ మ్యాప్, టైమ్ లైన్స్ అండ్ బెనిఫిట్స్. 3 చెప్పాలి. రోడ్ మ్యాప్ అంటే ఎలా కట్టబోతున్నారు, ప్రాసెస్ ఏంటి, 2 ఎంత టైం తీసుకుంటుంది, 3 దానిలో ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ స్పష్టంగా చెప్తే ప్రజలు నమ్ముతారు, ఇన్వెస్టర్స్ నమ్ముతారు, ప్లస్ ప్రగతి పదంగా ముందు కూడా దూసుకుపోతుంది అంతా కూడాను. సో ఎంగేజింగ్ విత్ ద స్టేక్ హోల్డర్స్, అంటే ఎవరైతే దీనిలో వాటాదారులు ఉన్నారో కట్టడానికి ముందుకు వస్తారో అందరితో కూడా. స్టేక్ హోల్డర్ అంటే కేవలం వాళ్లే కాదు, ఈవెన్ ప్రజలు అందరూ కూడా స్టేక్ హోల్డర్స్ అవుతారు. స్టేక్ హోల్డర్ అంటే కనుక
ఈ భాగస్వాములు అంటే ఈ నగర నిర్మాణంలో భాగస్వాములు అన్నట్టు. సో ఎంగేజింగ్ విత్ స్టేక్ హోల్డర్స్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ టాంజిబుల్ ప్రోగ్రెస్. టాంజిబుల్ అంటే స్పష్టమైన, టాంజిబుల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, స్పష్టమైన ఆధారం, స్పష్టమైన సాక్ష్యం. ఇలా ఇక్కడ ఏంటి, టాంజిబుల్ రిజల్ట్స్ అంటే స్పష్టమైనటువంటి ఒక ప్రోగ్రెస్ కనబడాలి ఖచ్చితంగా. ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీస్ కోర్ ఏరియాస్ విల్ బీ వైటల్ ఇన్ రిస్టోరింగ్ ఫెయిత్ అమాంగ్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్లో ఆ నమ్మకాన్ని నింపాలంటే ఖచ్చితంగా ఒక సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి, అలాగే టాంజిబుల్ ప్రోగ్రెస్ ఉండాలి. అంటే కంటికి స్థిరం కనబడాల్సి ఉంటుంది, ఇలా కట్టారని చూపించే విధంగా గ్రోత్ ఉంటే అప్పుడు ముందుకు వస్తారు అందరూ కూడా అని చెప్పడం. ఇవి 2 ఛాలెంజెస్. మరి థర్డ్ వన్ ఏంటి? ద థర్డ్ ఛాలెంజ్ ఈజ్ టు కంప్లీట్ ద కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ అమరావతి. అది పూర్తి చేయడం మూడో ప్రాబ్లం. మొదటిది ఫండ్స్, రెండోది ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకం తీసుకోవడం, మూడోది వచ్చేసి అది అనుకున్న టైంలో దాన్ని కంప్లీట్గా పూర్తి చేయడం. ద కోర్ ఏరియా విచ్ హౌసెస్ గవర్నమెంట్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ జోన్స్ అండ్ కమర్షియల్ స్పేసెస్ need to be prioritized to showcase the potential of the new capital. అంటే న్యూ క్యాపిటల్ యొక్క కెపాసిటీ చూపించాలంటే అక్కడ ఏమి ఉండాలంటే, ఒకటి తీసుకున్న ఏరియాలో గవర్నమెంట్ బిల్డింగ్స్ పెద్దవి కట్టడం, రెసిడెన్షియల్ ఉండడానికి వాళ్ళకి కావాల్సిన రెసిడెన్షియల్ ఏరియాస్ దాన్ని కట్టడం, కమర్షియల్ స్పేసెస్ అంటే కమర్షియల్గా కట్టేటువంటి బిల్డింగ్స్ కొన్ని అవి చూడడం, అలాగే ఇవన్నీ కూడా ఒక ప్రయారిటీ బేస్డ్, ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఒకటి కట్టుకుంటూ వెళ్తే కనుక పొటెన్షియల్ అనే ఒక క్యాపిటల్ అనేది మనకు తెలుస్తుంది. అంటే కొత్త క్యాపిటల్ రాజధాని యొక్క ఆర్థిక స్థితిగతి ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్తున్నారు అనమాట. క్రియేటింగ్ ఏ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్. కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ అంటే కనుక అంటే ఒక చక్కటి వాతావరణం, అంటే అనుకూలమైనట్టు ఒక వాతావరణం. ఓకే, క్రియేటింగ్ ఏ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఫర్ రెసిడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ విల్ డ్రైవ్ ద సిటీస్ గ్రోత్. అంటే అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు అక్కడ నగరాభివృద్ధి, అలాగే అక్కడికి ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్తున్నారు అనమాట. క్లియర్? సో దిస్ ఇన్వాల్వ్స్ డెవలపింగ్, ఇది మనం డెవలపింగ్ అంటారు, నేటివ్ స్పీకర్స్ డెవలపింగ్ అంటారు, ఇట్స్ ఓకే. సో దిస్ ఇన్వాల్వ్స్ డెవలపింగ్ రెసిడెన్షియల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్. అంటే దీనిలో విద్యాపరంగా, లేదంటే అక్కడ ఉండడానికి కావాల్సినటువంటి వసతి పరంగా, నెక్స్ట్ ఆరోగ్యపరంగా, అలాగే రిక్రియేషనల్ ఫెసిలిటీస్ అంటే ఆనందించడానికి వినోదాత్మక కావాల్సిన ఫెసిలిటీస్ ఇవన్నీ పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అండ్ క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ విల్ బీ కీ టు మేకింగ్ అమరావతి ఎకనామికల్లీ వైబుల్. అంటే ఎకనామికల్గా అమరావతి సాధ్యపడాలంటే కనుక దానిలో ఇండస్ట్రీస్ కూడా కొన్ని రావాల్సి ఉంటుంది, అలాగే అవకాశాలు, ఉపాధి అవకాశాలు బాగా పెరగాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అంతా కూడా. సో మిస్టర్ నాయుడుస్ లెగసీ. అంటే లెగసీ అంటే కనుక ఒక వారసత్వం. అంటే నాయుడు గారు ఇంతకుముందు హైదరాబాద్లో హైటెక్ సిటీ బాగా కట్టారు, దాని తరంగా నెక్స్ట్ ఇది అంటే ముందు 1, నెక్స్ట్ 2, 3 అంటే అతని లెగసీ ఎలా కంటిన్యూ అవ్వాలంటే, ఓకే, అతను పరంపరంగా తీసుకొస్తున్నటువంటి ఆ టాక్ ఏదైతుందో నాయుడు ఈజ్ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అనేది కొనసాగాలంటే కనుక విల్ ఆల్సో డిపెండ్ ఆన్ హిస్ ఎబిలిటీ టు బ్యాలెన్స్ డెవలప్మెంట్ విత్ సస్టైనబిలిటీ. అంటే అది కట్టుకుంటూ వెళ్ళడంలో ఆయన సామర్థ్యం, అలాగే ఈ నగరాభివృద్ధి, ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే కానీ అతని పరంపర కొనసాగదు. ద ఒరిజినల్ ప్లాన్ ఫర్ అమరావతి ఇంక్లూడెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ గ్రీన్ స్పేసెస్, ఎఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్మార్ట్ సిటీ టెక్నాలజీస్. అంటే ఆయన ప్లాన్లో కూడా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒకటి గ్రీన్ స్పేసెస్, ఓకే, అంటే కాస్త ప్రకృతి పరంగా అందంగా తయారు చేయడం ఒకటి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చక్కగా పెట్టడం ఒకటి, అలాగే స్మార్ట్ సిటీ టెక్నాలజీస్ సంబంధించిన అన్ని సదుపాయాలు ఇవ్వడం ఒకటి. ఇలాంటి ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇఫ్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద డెవలప్మెంట్ ప్రాసెస్, ఈ విషయాలన్నీ కూడా ఈ నగరాభివృద్ధిలో చోటు చేసుకుంటే కనుక అమరావతి విల్ బికమ్ ఏ మోడల్ సిటీ. అప్పుడు మోడల్ సిటీగా పిలువబడుతుంది. అంతేగాని ఒక్క రోజులో ఈ గోస్ట్ సిటీ, చూమంథర్ ఇలా మోడల్ సిటీ అయిపోవాలంటే అలా అవ్వదు. అలా వెళ్ళాలంటే కనుక ఇన్ని రకాల ఇబ్బందుల్ని ఇతను ఎదుర్కొంటూ రావాలి, అప్పుడు మాత్రమే సాధ్యపడుతుందని చెప్తారు అంతా కూడా. అలాగే మిస్ నాయుడు ఆల్సో ఫేసెస్ ఏ పొలిటికల్ ఛాలెంజ్. అతని ముందు ఒక రాజకీయమైనటువంటి ఒక సవాలు, ఒక ఛాలెంజ్ ముందుందనమాట. అంటే ఇది కట్టడం, నిరూపించడం అనేది అతను కూడా ఒక పెద్ద సవాలు. ఇదే చేయగలిగితే నెక్స్ట్ టైం కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంతా కూడా. దానికి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. ఓకే, కట్టగలుగుతారా లేదా? టు రీగెయిన్ ద ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్, ప్రజల ఆత్మవిశ్వాసాన్ని చూరగొనాలంటే హీ విల్ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ హిజ్ కేపబిలిటీ టు డెలివర్ ఆన్ హిజ్ పోల్ ప్రామిసెస్ విత్ ఇన్ ద నెక్స్ట్ 5 years. దీంతో పాటుగా ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో, ఎన్నికల వాగ్దానాలు, అవన్నీ కూడా నిలబెట్టుకోవడం కూడా మరొక ఎత్తు అవుతుంది.
So the next few years will be crucial in determining whether his ambitious vision can finally be realized. ఈ రాబోయేటువంటి కొన్ని సంవత్సరాలు, ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ విల్ బి క్రూషియల్ అంటే కనుక చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి దేనిలో ఇన్ డిటర్మైనింగ్ అంటే ఆయన గురించి చెప్పడంలో ఆయన తీసుకున్నటువంటి విధానాలు కానీ రాజకీయ చేసిన వాగ్దానాలు కానీ అతని అంబిషియస్ విజన్ని అంటే అతను పెట్టుకున్నటువంటి ఆశయాన్ని నిలుపుతుందా లేదా, అది సాకారం చేసుకుంటుందా లేదనేది మనం వేచి చూడాలి అని చెప్తున్నారు అంతా కూడా. ఇలాగ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ ఆర్టికల్ గురించి చూసుకుంటూ వచ్చాం. దీనిలో ఉన్నటువంటి కొన్ని మంచి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాంతో రేపు ఇంకొక వీడియో వస్తుంది, అది తప్పనిసరిగా చూడండి. అది ప్రతి వర్డ్ని ఎలా మనం చెక్ చేసుకోవచ్చు, దాని నుంచి ఎలా డెవలప్ చేయొచ్చు వొకాబులరీ వర్డ్స్ అనేది ఉంటుంది క్లియర్గా అక్కడ. ఓకే, దెన్ విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ అవర్ టుడేస్ వీడియో అండ్ విల్ మీట్ అగైన్ దేర్ ఇన్ టుమారోస్ video. Till then, bye bye. Thank you. Fine.